హాయ్ ఫ్రెండ్స్, మన నిద్రలో కళలు ఒక భాగం. అవి మంచివి కావచ్చు, చెడువి కావచ్చు, గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కళలు మనల్ని ఆనందింపజేస్తుంటాయి, కొన్నిసార్లు భయపెడుతుంటాయి. సంతోషం, శృంగారం, కలవరపెట్టడం, ఇలా రకరకాలుగా ఉంటాయి. కళలో కూడా ఊహించలేం అనే డైలాగ్ లాగే ఊహించనివన్నీ కళలుగా వస్తుంటాయి. అసలు కళలు ఎందుకు వస్తాయో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, మానసిక వైద్యులకు అంత చిక్కడం లేదు. మనకు సాధ్యం కాని కోరికలు కలలో తీర్చుకోవడం జరుగుతుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. మెదడు, శరీరం నుంచి వచ్చే సంకేతాల ద్వారా కూడా కలలు ఉద్భవిస్తాయట. రోజంతా జరిగిన వ్యవహారాలకు సంబంధం లేని అంశాలను జత చేస్తూ కలలు ఉంటాయి. భవిష్యత్తులో జరగబోయే చెడును ఊహిస్తూ కూడా కలలు కనడం జరుగుతుంది. కొన్నిసార్లు ఒకే కలలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాల సంఘటనలు మిళితమవుతాయి. కళల గురించి కొన్ని నిజాలు. ప్రతి కళ మనకు గుర్తు లేకున్నా రాత్రి పడుకున్న తర్వాత 3 నుంచి 6 కళలు వస్తాయి. ఒక్కో కళ 5 నుంచి 20 నిమిషాలు ఉంటుంది. నిద్రలేచేసరికి 95% కళలు మనం మర్చిపోతాం. కళలు కనడం వల్ల మన మెదడులో కొన్ని జ్ఞాపకాలు వృద్ధి చెందుతాయి. కంటి చూపు ఉన్నవారి కంటే అంధులకు కళలు ఎక్కువగా వస్తాయి. ఇంద్రియాల స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల వారికి కూడా కళలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. మగవారి కంటే ఆడవారికి కళలు ఎక్కువగా వస్తాయి. ఇక కళల గురించి చెప్పేందుకు ఓ శాస్త్రం కూడా ఉంది. దానినే స్వప్న శాస్త్రం అంటారు. దాని ప్రకారం కళలు 3 రకాలు. అవి చింతజముల, వ్యాధిజముల, యాదృచ్ఛికములు. ఏ విషయం గురించి అయినా అదే పనిగా ఆలోచిస్తే అలాంటి కళలే వస్తాయి. వాటిని చింతజముల అంటారు. మానసికంగా ఆందోళనకు గురైనప్పుడు, వ్యాధుల బారిన పడినప్పుడు కొన్ని కళలు వస్తుంటాయి. వాటిని వ్యాధిజముల అంటారు. ఇక మనకు అసలు సంబంధం లేకుండా వచ్చేవి యాదృచ్ఛికములు. వీటిలో కొన్ని భవిష్యత్తును సూచిస్తాయని స్వప్నశాస్త్రం చెబుతుంది. కళలు మనిషి శరీరంలోని చక్రాలపై ఆధారపడి ఉంటాయని యోగశాస్త్రం చెబుతుంది. నిద్రలో 2 రకాల దశలు ఉంటాయి. ఒకటి ర్యాపిడ్ ఐ మూమెంట్, దీనినే REM స్లీప్ అంటారు. రెండోది నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్లో వచ్చిన కళలు ఎంతమాత్రం గుర్తుండవు. ఈ దశ తరువాత వచ్చే REM స్లీప్లో ఎక్కువగా కళలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం అసాధారణంగా ఉంటుంది. మూతబడిన కళ్ళు వివిధ కోణాల్లో తిరుగుతూ ఉంటాయి. గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా అవుతుంది. మగవారిలో అయితే శృంగారకాంక్షలు చెలరేగుతాయి. అప్పుడు నిద్రలో నుంచి ఉన్నఫలంగా మేల్కొంటే వచ్చిన కళ నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఇలాంటి స్థితి మన రోజువారీ నిద్రలో 20 నుంచి 25% ఉంటుందట. నిద్రపోయిన తర్వాత దాదాపు 90 నిమిషాలకు REM స్లీప్ మొదలవుతుంది. మూసిన రెప్పల్లోనే కనుగుడ్లు వేగంగా తిరుగుతూ ఉంటాయి, కానీ మెదడుకు ఎలాంటి సంకేతాలు పంపించవు. ఇలాంటి స్థితి నిద్రపోయిన తర్వాత తొలిసారి 10 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ నాన్ REM స్లీప్కు వెళ్ళిపోతాం. ఆ తర్వాత మళ్ళీ REMలోకి వస్తాం. అప్పుడు స్థితి నిడివి పెరుగుతుంది. అలా దశలు మారే కొద్దీ REM నిద్ర ఉండే సమయం పెరుగుతూ ఉంటుంది. REM స్లీప్ కారణంగా మెదడులోని కొంత భాగం ఉత్తేజితమవుతుంది. ఆ చర్య కలలో వచ్చిన వాటిని గుర్తుంచుకోవడానికి, ప్రోటీన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. పెద్దలతో పోలిస్తే పిల్లలు ఎక్కువసేపు REM స్టేజ్లో ఉంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బాల్యంలో 10 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి రాత్రిపూట 4 నుంచి 6 కళలు వస్తాయని పరిశోధనలో తేలింది. అయితే అవి అందరికీ గుర్తుండవు. కళ ముగిసిన 5 నిమిషాలకే 50% దాన్ని మర్చిపోతామట. ఆ తర్వాత 5 నిమిషాలు గడిస్తే 90% కళ గుర్తుండదట. అయితే మిగతా 10% జ్ఞప్తికి తెచ్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలారం లేకుండా నిద్ర లేవాలి. ఆ వెంటనే ఎలాంటి కళ వచ్చిందో దానిపై ఆలోచనల్ని కేంద్రీకరించాలి. గుర్తుకు వచ్చిన మేర దాన్ని పేపర్పై రాయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఎలాంటి కళలు వచ్చాయో సులభంగా తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు తెలిసి కూడా కలగంటాం. నిత్యం జీవితం మనకు నచ్చినట్లుగా ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు కళలు మనకు నచ్చినట్లుగా ఉంటాయి. వాటిని లూసిడ్ డ్రీమ్స్ అంటారు. కళలో ఇష్టమైన వారితో సంభోగం జరపడం, వైరం ఉన్న వ్యక్తులపై దాడికి పాల్పడడం వంటివన్నీ ఇలాంటి కళల్లోనే సాధ్యపడతాయి. కళల్లో వచ్చే వ్యక్తులు కూడా విచిత్రంగా ఉంటారు. ఒక సర్వే ప్రకారం 48% కళల్లో తెలిసిన, పరిచయం ఉన్న వ్యక్తులే వస్తారట. 10% కళల్లో సమాజంలోని వివిధ రకాల వృత్తులు చేసే వ్యక్తులు కనపడుతున్నారట. పోలీసులు, వ్యాపారులు, ఇలా ఎప్పుడు చూడని విచిత్రమైన మనుషులు, జంతువులు మిగతా శాతం కళల్లో కనపడతారని తేలింది.